అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో డీజిల్ సంబంధించి మీటింగ్స్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు డీజిల్ పెట్రోల్ సంబంధించి కొంత ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయి ఉంది. ఆ ఫీలింగ్లో అందరూ ఉన్నారు. కానీ మనకి ఈ డీజిల్ పెట్రోల్ సంబంధించి ఇష్యూ ఏం లేదు. యాక్చువల్గా రీసెంట్గా గతంలో లాస్ట్ 1 వీక్ 10 డేస్లో కొంతమంది భయంతో ఈ డీజిల్ మనకి తక్కువ ఉంది, ఎక్కువ రీఫిల్లింగ్ చేస్తున్నారు. తర్వాత కొన్ని ప్లేసెస్లో బయట నుంచి క్యాన్స్ తీసుకువచ్చి తర్వాత కొన్ని ఇండస్ట్రియల్కి కూడా డైవర్షన్ లాంటివి న్యూస్ ఉన్నాయి. కానీ యాక్చువల్గా అట్లా ఏం లేదు, అంటే అలా ప్రాబ్లమ్స్ ఏం లేదు. సో ఈరోజు మనం పక్కగా చూసాము, మన జిల్లాలో ఆల్మోస్ట్ 200 పెట్రోల్ రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ దానికి మేజర్గా బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, నయారా అండ్ జియో ఈ ఓఎంసీస్ ద్వారా ఈ సప్లై అవుతుంది. సో నిన్న కొన్ని ప్లేసెస్లో డ్రై అవుట్ అయింది, కానీ ఈరోజు అన్నీ మేము రిస్టోర్ చేస్తున్నాము. మార్నింగ్ నుంచి ఈ నెంబర్ తగ్గింది. సో మీకు ఇంకా డీజిల్ పెట్రోల్ ఇవ్వడానికి ఇబ్బంది ఉండదు. కానీ మేజర్గా ఈ పబ్లిక్కి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఈ ప్యానిక్ అయ్యి ఎక్కువగా రీఫిల్ చేయడం, మళ్ళీ రావడం, తర్వాత ఓపెన్గా బాటిల్స్ ద్వారా తర్వాత ఈ క్యాన్స్ ద్వారా తీసుకోవడం అలా చేయకూడదు. మనము ఈ రిటైల్ అవుట్లెట్స్కి కూడా క్లియర్గా చెప్పాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైవర్షన్ ఇండస్ట్రియల్ యూనిట్స్కి చేయకూడదు, నెంబర్ 1. సెకండ్ పాయింట్స్, ఈ బయట క్యాన్స్ కానీ ఏమైనా ఓపెన్గా ఇది ఇవ్వడానికి పరిస్థితి అవసరం, అంటే ఇలా చేయకూడదు, ఇది కూడా చెప్పాము. తర్వాత ఈరోజు అందరూ రెవెన్యూ స్టాఫ్ తర్వాత డిఎస్ఓ ఆఫీస్ నుంచి అందరూ ఫీల్డ్కి వెళ్ళారు. ప్రతి పెట్రోల్ పంప్లో రెవెన్యూ తరపు నుంచి ఎంఆర్ఓస్, ఆర్డీఓస్ అందరూ చూస్తున్నారు. సో ప్రతి పెట్రోల్ పంప్కి ఒక ఆఫీసర్ ఖచ్చితంగా నోడల్ ఆఫీసర్గా ఉండి మీ దగ్గర ఉండి చూస్తున్నారు. తర్వాత మన ఫార్మర్స్కి, అక్వాకల్చర్ ఫార్మర్స్కి కూడా కొన్ని ఇష్యూలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము చర్యలు తీసుకొని అందరికీ ఒక కూపన్ సిస్టమ్ స్టార్ట్ చేస్తాం. సో ఈ ష్రింప్ కల్చర్ తర్వాత ఆక్వాకల్చర్ కానీ దానిలో ఇబ్బంది లేకుండా అన్నీ సప్లై చేస్తున్నాం. సిమిలర్గా ఇది పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్కి కూడా మేము స్పెషల్గా ఏర్పాటు చేశాము. సో మన జిల్లాలో మాత్రమే ఇది 1-2 రోజులు ఇది డ్రై అవ్వడం వల్ల కొన్ని ప్లేసెస్లో ఇష్యూ వచ్చింది. బట్ అవన్నీ ఈ రాత్రి వరకు మ్యాక్సిమం రేపు మార్నింగ్ వరకు అంతా రిస్టోర్ అవుతుంది. దయచేసి అందరూ ఈ ప్యానిక్ అయ్యి అంతా ఫుల్ చేయడం, మళ్ళీ రావడం ఇలా చేయకూడదు. సో అందరికీ అంటే ఎంత మీకు అవసరం ఉంటే అంతనే మీరు తీసుకోవాలి. తర్వాత మేము క్లియర్గా కొన్ని ప్లేసెస్లో ఎక్కడైనా డైవర్షన్ చేస్తే, ఏమైనా తప్పులు చేస్తే దాని మీద మేము చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. సో ఈ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రకారం మీరు కూడా దాన్ని పాటించాలి.